హాయ్ హలో వెల్కమ్ టు కాఫీ విత్ కబర్లు. ఈరోజు మనం పుష్ప 2 ద రూల్ మూవీ కోసం కబర్లు చెప్పుకుందాం. మూవీ ఎలా అనిపించిందంటే, మీకు పుష్ప 1 నచ్చిందా? సో డెఫినెట్గా ఈ మూవీ కూడా నచ్చుతుంది. నేను నైటే మళ్ళీ పుష్ప పార్ట్ 1 చూశాను. సో దట్ దాని కంటిన్యూషన్ అర్థమవుతుంది కదా అని చెప్పి. మూవీ ఫుల్ మాస్ మూవీ. ఒక కమర్షియల్ మూవీకి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. డైలాగ్స్, ఎలివేషన్ సీన్స్, బీజిఎం అన్నీ ఉన్నాయి. నాకు జనరల్గా హీరోని గ్లోరిఫై చేసే మూవీస్ పెద్దగా నచ్చవు. ఓకే, అలా అని బ్యాడ్ ఫిల్మ్స్ అని అన్ను వాటిని. నాకు అంత సక్సెస్ అయ్యేటట్లు కనిపించవు ఆ మూవీస్. ఓకే, బట్ అలా అని చెప్పి ఈ మూవీ చూస్తున్నంతసేపు మనకి బోర్ కొట్టదు, డిసప్పాయింట్ అయితే అవ్వలేరు. ఎందుకనంటే నాకైతే మూవీ చూస్తున్నంతసేపు ఎంగేజ్ చేసింది. నేనైతే పుష్ప క్యారెక్టర్కి కనెక్ట్ అవుతాను మూవీ చూస్తున్నంతసేపు. సో ఆ రకంగా ఓకే. ఇంకా మూవీలో నాకు నచ్చిన విషయాలు చెప్పాలనంటే, కొన్ని హై సీన్స్ ఉన్నాయి, మంచి మంచి ఎలివేషన్ సీన్స్ ఉన్నాయి, డైలాగ్స్ బాగున్నాయి, సినిమాటోగ్రఫీ బాగుంది, కొన్ని బ్యూటిఫుల్ షార్ట్స్ అయితే తీశారు, అండ్ స్క్రీన్ ప్లే కూడా బాగుంది. స్టోరీ కొత్తగా మీరేం ఎక్స్పెక్ట్ చేయొద్దు, తెలిసిందే కదా. ఇప్పుడు సెకండ్ పార్ట్లో రూల్ చేస్తారు ఆ ఎర్ర చందనం స్మగ్లింగ్ని. సో ఆ పార్ట్ని చూపిస్తారు ఇందులో. అండ్ మ్యూజిక్, సాంగ్స్ కూడా బాగున్నాయండి, బీజిఎం కూడా బాగుంది. దేవి గారు అయితే డిసప్పాయింట్ అయితే చేయలేదు. ఇంకా చిత్తూరు స్లాంగ్ అందరూ బాగా మాట్లాడారండి. ఈవెన్ రష్మిక గారు కూడా ఆ స్లాంగ్ బాగానే చేశారు అనిపించింది. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ అందరూ బాగా చేశారండి, ఎస్పెషల్లీ అల్లు అర్జున్. ఆయన అయితే మూవీలో పుష్పరాజ్ అనే పర్సన్ లాగే కనిపిస్తాడు. హీ డిజర్వ్స్ దట్ హైప్ అండ్ క్రేజ్ అని అనిపించింది. నిజంగానే చాలా చాలా బాగా చేశారు, చాలా హార్డ్ వర్క్ చేశారు, ఒక కమిట్మెంట్తోని, ఒక కసితో తీశారు అనిపించింది. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అండి. నిజంగానే మూవీ చూస్తున్నంతసేపు మీకు తెలుస్తుంది. ఆ పర్ఫార్మెన్స్ కోసమైనా ఒకసారి చూడాలి అనిపించింది నిజంగానే. అండ్ రష్మిక గారు కూడా ఈ మూవీలో శ్రీవల్లి క్యారెక్టర్ కొంచెం బాగా రాశారు అనిపించింది. లైక్ ఆమెకి కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చారు. చెప్పాలంటే ఆమెకు తెలియకుండానే ఆమె గురించి స్టోరీ నడుస్తూ ఉంటుంది. అండ్ ఇంటర్వెల్ సీన్ బాగుంటుంది, పోలీస్ స్టేషన్ సీన్ బాగుంటుంది, కొన్ని మాస్ సీన్స్ అయితే భలే రాశారండి. అండ్ జాతర సీన్ సూపర్గా తీశారండి, ఫుల్ పూనకాలే వస్తాయి. జాతర సీన్లోనే అమ్మవారి సాంగ్ ఉంటుంది, అందులో అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్, ఆయన గెటప్, సెటప్ అన్నీ, ఈవెన్ ఆ సాంగ్ కొరియోగ్రఫీ కూడా చాలా బాగా చేశారు, ఫుల్ ఎలివేషన్ ఉంటుంది. అండ్ జాతర సీన్లోనే రష్మిక గారి పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది తెలుసా. మీకు ఆ సీన్ చూస్తే అప్పుడు అర్థమవుతుంది. అండ్ చూసేకి సాంగ్ని మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు, ఈ విధంగా కొరియోగ్రఫీ చేశారా అని. ఆ సాంగ్ కూడా బాగుంటుంది సాంగ్స్లో. అండ్ నాకు నచ్చని విషయాలకు వస్తే, ఫస్ట్ పార్ట్లో మనకి షికావత్ సింగ్కి పుష్పకి ఈగో క్లాష్తో కట్ చేశారు. సో అది కొంచెం కంటిన్యూ చేశారు ఈ మూవీలో. బట్ విన్ విన్ సిచ్యువేషన్ ఇస్తే బాగున్నా అనిపించింది. అంటే ఇంకా పుష్పకి ఎదురులేదు, మొత్తం అంతా పుష్ప అనుకున్నట్టే నడుస్తూ ఉంటుంది అని చెప్పి తీశారు. అలా కాకుండా కొంచెం మన గుండు పోలీసుకి కూడా కొంచెం ఏదో ఒక సిచ్యువేషన్లో విన్నింగ్ ఇస్తే అప్పుడు కొంచెం మజా వచ్చేది అనిపించింది అంతే. అండ్ క్లైమాక్స్ బన్వర్ సింగ్ షికావత్తో కంప్లీట్ అయిపోయింది అని చెప్పి నేను అనుకున్నా. బట్ ఇంకా క్లైమాక్స్ సెంటిమెంట్ కోసం డ్రాగ్ చేశారు అనిపించింది నాకు. అక్కడ ఆ పోర్షన్ మాత్రం కొంచెం డల్ అనిపించింది. బట్ ఫైనల్ ఫైట్ సీన్ అయితే అండ్ బీజిఎం కూడా బాగుంది. ఆ సీన్లో మాత్రం ఇంకా అంతే, అది చాలా బాగా తీశారు అనిపించింది. యా, కిసిక్కి సాంగ్ ఊరికే ఐటెం సాంగ్లో తీయలేదండి, దీని వెనక కూడా ఒక బ్యాక్ స్టోరీ పెట్టారు మన సుక్కు గారు. నచ్చింది. లైక్ మనం మూవీ స్టార్టింగ్ నుంచి వెయిట్ చేస్తూ ఉంటాం, ఈ సాంగ్ ఇప్పుడే వస్తుందేమోనని. బట్ ద టైమ్ విల్ కమ్. ఓకే, ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది. సో దాన్ని పెట్టే ప్లేస్మెంట్ కూడా నచ్చింది నాకు. అండ్ మూవీలో పుష్పకి శ్రీవల్లికి ఉండే కెమిస్ట్రీ చాలా బాగుందండి. ఒక భార్య భర్త ఎలా ఉండాలో
ఇలానే ఉంటారేమో ఒకరి కోసం ఒకరు అనేటట్లు చూపించారు. ఈ మూవీలో నాకు అదే ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్‌లో శ్రీవల్లి క్యారెక్టర్ డిజైన్ నాకు నచ్చింది. ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ చాలా చూపించారు అనిపించింది. యాహ్! డెఫినెట్‌గా మాస్ మూవీస్ అండ్ హీరో ఎలివేషన్స్ అండ్ కమర్షియల్ మూవీ నచ్చే వాళ్ళకి డెఫినెట్‌గా ఇది నచ్చుతుంది. తీశారు. సో, ఆ వైల్డ్ ఫైర్ అయితే ఉంది మూవీలో. నెక్స్ట్ టైమ్ మరో మూవీ కబుర్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. టేక్ కేర్ టాటా. అండ్ యాహ్! వన్ మోర్ థింగ్. మన 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకి ఒక రిక్వెస్ట్. కొంచెం థియేటర్ దగ్గర జాగ్రత్తగా ఉండండమ్మా. ఐ నో వి ఆర్ టీఎఫ్ఐ కట్టు బానిసలమనని, బట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఆల్సో. ఓకే. సో, సీ యూ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.